श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
Baba, Sai 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 Baba, Baba, Sai 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 Baba, 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 Baba, Baba, Sai 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 Baba, Baba, Sai
साई बाबा, 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 साई बाबा,
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 49వ అధ్యాయం. నిన్నటి తరువాయి. తరువాత 5 సంవత్సరాలు గడిచాక సాయితో సమాగమం అయ్యే రోజు రాగానే స్వామీజీకి బాయీజీని కలవాలని ఆతృత కలిగింది. క్రీస్తు శకం 1911 సంవత్సరం స్వామీజీ నాగ్పూర్కు వచ్చాడు. అక్కడ శ్రీ సాయినాథుని పవిత్ర గోష్ఠి విని ఆయనకెంతో ఆనందం కలిగింది. బాయీజీ సిఫారసు ఉత్తరం ఇచ్చి షిరిడీ క్షేత్రానికి సుఖంగా చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాక స్వామీజీ నాగ్పూర్ నుంచి బయలుదేరాడు. మన్మాడు స్టేషన్లో దిగ్గానే కోపర్గాం బండి తయారుగా ఉంది. తరువాత కోపర్గాంకి గుర్రబండిలో ప్రయాణించి గొప్ప ఆనందంతో సాయిబాబా దర్శనానికి షిరిడీ బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళినా సాధువుల ప్రవర్తన లేదా వారి ఆచరణ తీరు ఒక్కొక్కరిది ఒక్కో తరహాలో ఉంటుంది. ఒకే తీరుగా ఎక్కడా ఎప్పుడూ ఉండదు. ఒక మహాత్ముడి నడవడిక మరొకరికి అంగీకార యోగ్యంగా ఉండదు. కనుక మహాత్ముల యోగ్యతని అయోగ్యతని అంచనా వేయటానికి ఇది సాధన కాదు. మహాత్ముల దర్శనానికి వెళ్లేందుకు ఈ ఆలోచన ఎందుకు? వాళ్ళ ప్రవర్తన మీద దృష్టి పెడితే మన శ్రేయస్సు చతికిలబడిపోతుంది. స్వామి స్వభావం ఎలాంటిదంటే ఆయన మనసులో ఎప్పుడూ తర్క కుతర్కాలు చెలరేగుతుంటాయి. దూరం నుంచి షిర్డీలోని మసీదు మీదున్న రెపరెపలాడే జెండాలు కనిపించగానే ఆయన మనసులో సందేహం తలెత్తింది. మసీదు శిఖరం మీది కలశం వద్ద ఎగిరే పతాకాలు దూరం నుంచి దృష్టిలో పడగానే
ఆయనతో పాటు ఉన్న జనులు ప్రేమతో వాటికి నమస్కరించారు. తరువాత సాయి దర్శనం అవబోతుందని పరవళ్లు తొక్కే మనసు ఉల్లాసంతో గంతులేసింది. అయినా ఎదురుగా జెండాలు కనిపించగానే వాటిని అతడు ఉపేక్షించలేకపోయాడు. పతాకాల దర్శనంతో మనసులో ప్రేమ ప్రకటమవటమైతే అన్ని చోట్ల ఎప్పుడూ కలిగే అనుభవమే. ఇది భక్తి ప్రేమల లక్షణం. అందులో విలక్షణం ఎంతమాత్రం లేదు. కానీ దూరం నుంచి ఆ జెండాలను చూసి స్వామి కుత్సిత మనసులో ఆలోచనలు చెలరేగాయి. ఆయన మనసు ఎంత విచిత్రం! జెండాలు ఎగరేయాలని మనసులో ప్రీతి ఉండడం సాధు లక్షణం అనగలమా? జెండాలు దేవాలయం మీద ఎగరేయాలి. తన నివాస స్థలం మీద వాటిని ఎగరేయడం అంటే తన సాధుత్వానికి అల్పత్వాన్ని ఆపాదించడమే అవుతుంది. ఆ ప్రకారంగా సాధువు మాన సన్మానాలను కోరడం అతనికి లోకేషన్కి నిదర్శనం. అలాంటి సాధుత్వం మనసుకు పట్టదు. నిజంగా అది వారి అల్పత్వం. తాత్పర్యం చెప్పాలంటే స్వామి తన మనసుకు తోచినట్లు సాయిబాబా సాధుత్వం గురించి నిర్ణయించుకుని తనకు అలాంటి వారి అనుగ్రహం అవసరం లేదని నిశ్చయించుకున్నాడు. స్వామి మనసులో ఎంతో అనాదరం ఉత్పన్నమై నేను అనవసరంగా ఇక్కడి దాకా వచ్చాను అనుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళాలని అతను దృఢంగా నిర్ణయించుకున్నాడు. ఇది లొకేషన్కు సంబంధించిన వ్యర్థమైన ఆడంబరం. సాధువులకు గౌరవాదురాలు ఎందుకు? జెండాలు చూస్తుంటే నాకు అది తప్ప మరో ఆలోచన రావడం లేదు. జెండాలతో ఆ సాధువు తన గొప్పతనాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాడు. అదే అతని సాధుత్వానికి అల్పత్వం. ఆయన దర్శనానికి నేను ఎలా పోగలను? అలాంటి వారి దర్శనం చేసుకుంటే మనసుకు శాంతి ఎలా లభిస్తుంది? ఇది ధార్మికత ముసుగులో జెండాల రూపంతో చేసే ప్రదర్శన. దాంతో మనసుకు ప్రశాంతత కలగదు. ఇప్పుడు వచ్చిన దారినే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. దర్శనానికి వెళ్ళాలన్న ఆలోచన బాగా అనిపించడం లేదు. నిజానికి నేను మోసపోయాను. దానికి అతనితో పాటున్న ప్రయాణికులు ఇలా అన్నారు. ఇంత దూరం మీరు మరి ఎందుకు వచ్చినట్లు? ఊరికే జెండాలు చూసి మనసు ఇంత క్షుబ్ధం ఎందుకు అవ్వాలి? ఇప్పుడు మీరు షిరిడి దగ్గరకు వచ్చేశారు. అక్కడ రథము, పల్లకి, గుర్రం మొదలైన సరంజామానంతా చూస్తే మీ మనసుకి ఇంకెంత కలవరం కలుగుతుందో. వారి మాటలు విని స్వామీజీకి ఇంకా కోపం వచ్చింది. నగారాలు, పల్లకి, గుర్రాలు దగ్గరుంచుకునే పెద్ద సాధువులను నేను ఎంతమందిని చూడలేదు. షిరిడి ఆలోచన బాగా లేదు. ఇప్పుడు నదికెళ్ళే దారి పట్టాలి అన్న ఆలోచన మనసులో వచ్చి సోమదేవ స్వామి వెనుదిరిగాడు. అప్పుడు వెంట ఉన్నవారు ఇలా బలవంత పెట్టారు. ఎలాగూ మీరు ఇక్కడ దాకా వచ్చారు, వెనక్కి తిరక్కండి. ఇక్కడ దాకా వచ్చినట్లే కొంచెం ముందుకు నడవండి. కుతర్కం చేయకండి. మసీదుపై ఎగిరే జెండాలకు సాధువుకి ఏమీ సంబంధం లేదు. ఆ సాధువుకి జెండాలతో పని లేదు. ఆయనకి గొప్పతనం పట్ల, మాన సన్మానాల పట్ల ఆసక్తి లేదు. గ్రామస్తులకి ఈ వైభవం అంటే ఇష్టం. ఇవి వాళ్ళ భక్తికి ప్రతీకలు. అదే ఈ జెండాలు పెట్టడానికి కారణం. మీరు జెండాల వైపు చూడకండి. వెళ్ళి ఊరికే దర్శనం చేసుకోండి. అక్కడ ఓ క్షణం కూడా ఉండకండి. వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోండి. ఇంతలో షిరిడి దగ్గర పడింది. ఆ చక్కని ఉపదేశం విని మనసులోని సంశయాన్ని తీసిపారేయాలి. తిరిగి పశ్చాత్తాపకూడదు అనిపించింది. సరే, శ్రీ సాయి సమర్థుల దర్శనంతో స్వామి కరిగిపోయాడు. కళ్ళ నిండా ప్రేమ కట్టలు తెచ్చుకొని పొంగి వెల్లువగా పారింది. కంఠం రుద్ధమైంది. మనసులో అనురాగరంజిత ఆనంద సౌరభాలు గుబాళించాయి. కళ్ళు ఉల్లాసంతో సుఖసంపన్నంగా మిలమిల మెరిశాయి. బాబా చరణదురిలో ఎప్పుడు తడిసిపోదామా అని మనసు తహతహలాడింది. చిన్మయ కాంతులు వెదజల్లే ఆ రూపాన్ని చూచి స్వామి మనసు దృష్టి తన్మయమై అతను బాబా వైపు రెప్పవాలకుండా అలా చూస్తుండిపోయాడు. ప్రేమాతిరేకంలో చిక్కుకుపోయాడు. మనసులోని కుతర్కం కిక్కురు మనకుండా కరిగిపోయింది. చిత్తం దర్శనం వల్ల కలిగిన ఆనందంతో ద్రవించిపోయింది. బాబా సగుణ రూపం కళ్ళల్లో ప్రతిఫలించింది. బువా తాదాత్మ్యం చెందాడు. ఆ గొప్ప మహాత్ముడిని కళ్ళతో చూసి సోమదేవ స్వామికి కలిగిన ఆనందం ఆకాశపు నంచులు తాకింది. అతని ఆత్మ అపరిమిత శాంతితో సోలిపోయింది. ఇక ఇక్కడే ఉండిపోవాలని అనిపించింది. కేవలం దర్శనంతోనే సంశయం అస్తమించింది. బుద్ధి తన చోట్లో మౌనంగా కూర్చుంది. అన్యత్వ భావన అస్తమించింది. పూర్తిగా ఐక్య భావన కలిగింది. శబ్దాలు బయటకు రాక మౌనం పరుచుకుంది. కళ్ళు రెప్పవేయటాన్ని తెరవటాన్ని ఆపేశాయి. హృదయం లోపల బయట చైతన్య కాంతులు విస్తరించాయి. మనసు తన్మయత్వం చెంది తృప్తిని పొందింది. మొదట్లో జెండాలు చూసి వెనుదిరిగాడు. తర్వాత ప్రేమావేశంతో ఆశ్రువులు టపటపరాలాయి. అష్టసాత్విక భావాలు అలవోకగా కలిగాయి. బాబాపై ప్రేమ పెనవేసుకుంది. మన మనసు పూర్తిగా లీనమైన చోటే మన నిజమైన స్థానం అన్న తన గురువు మాటలు అతనికి గుర్తొచ్చాయి. బాబా పట్ల అతని ప్రేమ సుధాస్రవంతి ఉవ్వెత్తున ఎగిసింది. ఆ వ్యక్తి మెల్లమెల్లగా ముందుకు రాసాగాడు. సాయి మహారాజ్ కోపం పెరిగిపోసాగింది.
శాపనార్థాలు వరదలై ప్రవహించసాగాయి. అలాగే బువా ప్రేమ కూడా పరవళ్ళు దొక్కుతూ 10 వెయ్యింతలుగా పెరగసాగింది. సమర్థ సాయికరణ ఎంత అద్భుతం! ఆయన నరసింహస్వామి ఉగ్రతను అచ్చుగుద్దినట్లు తెచ్చుకుని ఇలా అన్నారు: మా ఆడంబరాన్ని మా దగ్గరే ఉండని, పో, నీ ఇంటికి వెళ్ళిపో. నా మసీదు వైపు మళ్ళీ వచ్చావో కబడ్డార్. మసీదులో జెండాలు పెట్టేవాడి దర్శనం ఎందుకు చేసుకోవడం? ఇదేమన్నా సాధువుల లక్షణమా? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు. సరే. తరువాత భయభ్రాంతులతో మనసు అల్లకల్లోలమవగా స్వామి సభా మండపంలో ప్రవేశించాడు. కానీ దూరం నుంచి సాయిమూర్తిని చూసి అతను ప్రశాంతంగా ఉండలేకపోయాడు. తన మనసులో వచ్చిన ఆలోచనల గురించిన మాటలు చెవుల్లో పడగానే స్వామి అక్కడికక్కడే సిగ్గుతో చితికిపోయి, మహారాజు సర్వజ్ఞుడు, నేనెంత మూర్ఖుణ్ణి! మహారాజు ఎంత విద్వాంసులు! నా భావాలు ఎంత కలుషితం! ఆయన మనసు ఎంత శుద్ధం! సాయి మహారాజు కొందరిని కౌగిలించుకుంటారు, కొందరిని చేత్తో స్పృశిస్తారు, కొందరికి ధైర్యం చెప్తారు, కొందరి వైపు కృపాదృష్టితో చూస్తారు, కొందరి వైపు చిరు దరహాస పారిజాతాలను వర్షిస్తూ అవలోకిస్తారు, కొందరి దుఃఖోద్వేగ దావాలనాలను చల్లారుస్తారు, కొందరికి విభూతి ప్రసాదాన్ని పంచుతారు, అందరినీ సంతుష్టిపరుస్తారు. అలా ఉంటుండగా నా మీదే ఈ క్రోధాగ్ని జ్వాలలు సోకటానికి కారణం బహుశా గతంలో నా ప్రవర్తన అయి ఉంటుంది అనిపిస్తుంది. అది క్రోధం కాదు, నాకు అది ఉపదేశం. తరువాత అది సుఖదాయకమవుతుంది. సరే, తరువాత అలాగే అయింది. సాయిబాబాను చూసి పరవశించిన స్వామి సాయి కృపతో నిర్మలుడై సాయి చరణాల్లో శాశ్వతంగా స్థిరపడిపోయాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సాయిబాబా భక్తి ప్రభావ శక్తి చెడు వాసనలను మత్సరాన్ని తీసిపారేగాక, శాంతిని ఐశ్వర్యాన్ని ధైర్యాన్ని కలిగించుగాక, భక్తులను కృతాకృత్యులను చేయగాక. గంధర్వులు అంటే స్వర్గంలోని గాయకులు, యక్షులు అంటే కుబేరుని సేవకులు, సురాసురు అంటే దేవతలు రాక్షసులతో ఈ సజీవ నిర్జీవ సృష్టి నిండిపోయి ఉంది. ఈ అఖిల విశ్వంలో ఆ విశ్వంభరుడు నిరంతరము నిండి ఉన్న అతను ఆకారాన్ని తీసుకోకుండా సదా నిరాకారంతో ఉండిపోయి ఉంటే సాకార మానవులకు కొద్దిగా కూడా ఉపకారం జరిగి ఉండేది కాదు. సారాంశం ఏమిటంటే, లీలతో శరీర ధారణ చేసి సాయి లోక సంగ్రహం అంటే సామాజిక వ్యవస్థ రక్షణ లేదా దుష్ట దుర్జన లోకల మతాన్ని నిరోధించకపోతే అప్పుడు భక్తుల మీద ఆయన అనుగ్రహం ఎలా ఉండేది? ఇప్పుడు అధ్యాయం ముగించవలసి ఉంది. అప్పుడు నాకు కథ గుర్తొచ్చింది. సాయి ఉపదేశానికి ఒక ఉదాహరణ. విశ్వసించిన వాళ్ళకి అది విధాకారం అవుతుంది. కథ చాలా చిన్నది, గుర్తుపెట్టుకుంటే దానివల్ల శ్రేయస్సు కలుగుతుంది. కనుక శ్రోతలకు నేను ఒక్క క్షణం నా వైపు మనసు పెట్టమని విన్నపం చేస్తున్నాను. ఒకసారి భక్త మహల్సాపతి నానాసాహెబ్ చందూర్కర్ మసీదులో కూర్చొని ఉన్నప్పుడు ఒక అపూర్వ సంఘటన జరిగింది. అది వినండి. వైజాపూర్లో నివసించే ఎవరో ఒక శ్రీమంతుడైన వ్యక్తి తన కుటుంబాన్నంతా తీసుకొని సాయి సమాధులను దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహంతో వచ్చాడు. వాళ్ళల్లో ఉన్న స్త్రీలకు ఘోషా పరపురుషుల ఎదుట మేలి ముసుగు వేసుకునే పద్ధతిని చూసి నానాసాహెబ్ మనసులో సంకోచం కలిగింది. దర్శనానికి వచ్చిన భక్తుల తృప్తి కోసం ఇప్పుడు ఒక్క ప్రక్కకు తప్పుకొని చోటు ఇవ్వాలన్న ఆలోచన కలిగింది. కనుక నానాసాహెబ్ లేవబోతుంటే బాబా అతనನ್ನು ఆపారు. ఇలా అన్నారు: వచ్చేవారు పైకి వస్తారు, నువ్వు హాయిగా కూర్చో. ఇంతలో ఎవరో ఆ వ్యక్తికి ఇలా సూచించారు. నానాసాహెబ్ కూడా దర్శనానికి వచ్చాడు. మీరు రండి, అందుకు అభ్యంతరం లేదు. అప్పుడు ఈ భక్తులంతా పైకొచ్చి బాబాకి నమస్కరించారు. వారిలోని ఓ స్త్రీ బాబాకి నమస్కరించడానికి తన మేలి ముసుగును ప్రక్కకు తొలగించింది. అప్పుడు మనోహర మధుర శరచంద్రికలు వెదజల్లే సౌందర్యంతో మెరిసిపోయే ఆమెను చూసి నానాసాహెబ్ మనోప్రాంగణంలో మోహదీపికలు వెలిగాయి. జనులు ఎదుట చూడటమేలా అని సంకోచం కలిగినా చూడకుండా ఉండలేకపోయాడు. ఏం చేయాలో అతనికి తోచలేదు. హృదయంలో అలజడి చేసే మోహాతరతను అతను నిగ్రహించుకోలేకపోయాడు. మనసులో బాబా గురించి ఎంతో సంకోచం కలిగింది. అతను తల పైకెత్తలేకపోయాడు. నానా దొంగచాటుగా ఆమెను చూడసాగాడు. అతను పెద్ద ఇబ్బందిలో పడిపోయాడు.
ఇదంతా నానా మనసులోని అవస్థ. కానీ అందరి హృదయాల్లో నివసించే బాబా కదంతా తెలుసు. ఇతరులకి దాని గురించి ఎలా తెలుస్తుంది? వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవటానికి చాలా కష్టపడవలసి వస్తుంది. నానా మనసంతా గందరగోళంగా అయిపోయిందన్న విషయం తెలుసుకొని అతన్ని తిరిగి పూర్వస్థితిలోకి తీసుకొచ్చేందుకు బాబా అతనికి ఏమని ఉపదేశించారో వినండి. నానా, మనసులో ఎందుకు ఈ తికమక? ఇంద్రియాలు తమ గుణధర్మాలను హాయిగా ఆచరిస్తున్నప్పుడు మనం దానికి అడ్డుపడకూడదు. దానిలో ఏమీ నష్టం లేదు. బ్రహ్మదేవుడు సృష్టిని రచిస్తాడు. మనం దాన్ని ప్రేమించకపోతే ఆయన కుశలత నిరర్ధకమవుతుంది. ఇదంతా బసేనేలే, చేయగా అంతా సాధింపబడుతుంది. ముందు తలుపులు తెరిచి ఉన్నప్పుడు దొడ్డి దోవకుండా ఎందుకు పోవాలి? మనస్సు శుద్ధంగా ఉన్న చోట ఎలాంటి అవరోధాలు ఉండవు. మనసులో చెడు ఆలోచన లేని వారికి దొంగతనం ఎందుకు? దృష్టి పనిచేస్తుంది. అక్కడ మనం సంకోచించవలసిన పనేముంది? ఆ దగ్గరలోనే మాధవరావు ఉన్నాడు. అతనిది విమర్శించే గుణము. అతను తన సందేహాన్ని తీర్చుకోవటానికి బాబా మాటలకి అర్థం ఏమిటని నానాని అడిగాడు. దానికి నానా ఇలా అన్నాడు, కొంచెం ఆగు. వాడాకి తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో బాబా మనసులోని విషయాన్ని నేను చెప్తాను. అప్పుడు కుశల ప్రశ్నలైన తర్వాత సాయి సమర్థులకి నమస్కరించి నానా తన బస్కి బయలుదేరినప్పుడు మాధవరావు కూడా అతనితో పాటు బయలుదేరాడు. అతను వెంటనే నానాని ఇలా అడిగాడు, నానా, బనత బనేలా అంటూ మాట్లాడిన బాబా మాటలకు అర్థాన్ని స్పష్టంగా చెప్పవా? సమాధానం చెప్పడానికి నానాకి మనస్కరించలేదు. అతను ఏమీ చెప్పకుండా విషయాన్ని దాటేశాడు. దాంతో మాధవరావు సంశయం మరింతగా పెరిగింది. అతని మనస్సు ఊరుకోలేదు. అప్పుడు నానా మాధవరావు తీవ్రంగా బలవంత పెట్టడం వల్ల మనసు విప్పి మసీదులో జరిగిందంతా వివరంగా చెప్పి అతని సందేహాన్ని తీర్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నిజంగానే బాబా ఎంత సమర్థులు. మన దృష్టి ఎటు పోయినా బాబా స్వతహాగా అంతఃకరణంలోని అంటే మనసులోని విషయం తెలుసుకోగలవారు. ఆయనకి సర్వము కళ్ళెదుటే కనిపిస్తుంది. అలా సంక్షిప్తంగా ఉన్న ఆ అద్భుత వృత్తాంతాన్ని విని శ్రోతలకు ఆశ్చర్యం కలిగింది. అందులోని అంతరార్థాన్ని చూస్తే ఎంతో అమూల్యమైన స్థైర్యము, శాంతి లభిస్తాయి. మనసు వస్తుతః చంచలమైనది. దాన్ని విశృంఖలంగా పోనివ్వకూడదు. ఇంద్రియాలు చలించిన దేహాన్ని లొంగిపోనివ్వకూడదు. ఇంద్రియాలను నమ్మకూడదు. విషయ భోగాలపై ఆసక్తి పెట్టుకోకూడదు. మెల్లమెల్లగా అభ్యసిస్తే మనసులోని అస్వస్థత శాంతిస్తుంది. ఇంద్రియాలకు బానిసలం కాకూడదు. వాటిని ఎన్నటికీ అణచలేము. యోగ్యమైన అవకాశం చూసుకొని యుక్తితో వాటిని స్వాధీనం చేసుకోవాలి. దృష్టికి విషయం, రూపం, ఏ రకమైన సౌందర్యాన్ని అయినా భయపడకుండా చూడాలి. అందుకు సిగ్గుపడడం ఎందుకు? చెడు ఆలోచనలకు చోటు ఇవ్వకూడదు. మనసుని వాసనారహితం చేసుకొని ఈశ్వర సృష్టిని పరిశీలించాలి. అప్పుడు విషయ భోగాల గుర్తు నశించి ఇంద్రియ నిగ్రహం సహజంగా అయిపోతుంది. రథాన్ని తనకిష్టమైన చోటుకి తీసుకెళ్లడానికి సారథి మూల కారణమైనట్లే తమ హితాన్ని చూసే బుద్ధి ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సావధానంగా ఉంటుంది. సారథి రథాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. బుద్ధి కూడా ఇంద్రియాలను అణచివేసి శరీరపు విశృంఖలతను, మనసు యొక్క అనివార్య చాంచల్యాన్ని స్వాధీనంలో ఉంచుకుంటుంది. శరీరము, ఇంద్రియాలు, మనసులతో పాటు తన విషయ భోగాలు ముగిశాక జీవుడికి వైష్ణవ పదవి ప్రాప్తిస్తుంది. అలా ఉంటుంది బుద్ధి సామర్థ్యం. ఇంద్రియ సమూహంలో కళ్ళు మొదలైన ఇంద్రియాలు వేరువేరుగా వ్యవహరించే గుర్రాలని తెలుసుకోవాలి. రూపము, రసము మొదలైన విషయాలను నరకానికి తీసుకెళ్లే మార్గాలుగా
తెలుసుకోవాలి. విషయ భోగాల గురించిన ఏ కాస్త కోరికైనా పారమార్థిక సుఖాన్ని నశింపజేస్తుంది. కనుక దాన్ని సంపూర్ణంగా త్యజిస్తేనే మీకు మోక్షప్రాప్తి కలుగుతుంది. బయటికి కనిపించే ఈ ఇంద్రియాలకు విషయాల పట్ల ఆసక్తి లేకపోయినప్పటికీ అంతఃకరణంలో ఆసక్తి ఉన్నట్లయితే జనన మరణాలు అంతం కావు. విషయాలు ఎంతో అనర్థం కారకమైనవి. వివేకి తెలివిగలవాడు సారథిగా లభిస్తే ఆ వివేకంతో విచార పూర్వకంగా కళ్యాన్ని చేతిలోనికి తీసుకుంటే అప్పుడు ఇంద్రియాలనే గుర్రాలు స్వప్నంలో కూడా ఏమాత్రము చెడు మార్గానికి పోవు. అలా మనసుకి తృప్తినిచ్చే నిగ్రహం, దక్షత, కుశలత, చాతుర్యం కల సారథి అదృష్టవశాత్తు లభిస్తే విష్ణు పదవి దూరంగా ఎందుకుంటుంది? చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 3వ వల్లి 9వ మంత్రం. విజ్ఞాన సారథి రేస్తు మన ప్రగాహవాన్ నరం సో ధ్వాన పారమ పోతి తద్విషు పరమం పదం. మానవునికి వివేకమైన బుద్ధి సారథిగా అయి మనోరూప కళ్యాణ్ణి స్వాధీనంలో ఉంచుకునే మానవులు సంసార మార్గాన్ని దాటిపోయి సుప్రసిద్ధము శ్రేష్టము అయిన శ్రీ విష్ణు పదవిని ప్రాప్తింప చేసుకుంటారు. ఆ పదవే సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ పరమేశ్వరుడు. అతనికే మరో పేరు వాసుదేవుడు. ఆయనే సర్వోత్కృష్టమైన చిట్ట చివరి అత్యంత శ్రేష్టమైన మోక్షస్థానం. సరే, ఈ అధ్యాయం ముగిసింది. రాబోయే అధ్యాయం దీనికన్నా మధురమైనది, సద్భక్తులకు మనోరంజకమైనది. దాన్ని వినండి. చివరికి జగత్తుని నడిపించేవాడు, బుద్ధిని ప్రేరేపించేవాడు అయిన సద్గురు చరణాలపై ప్రార్థనాపూర్వకంగా హేమాడ్ పంతు తన శిరస్సును పెడుతున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని సంత పరీక్షణ మనోనిగ్రహం అనే పేరుగల 49వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. 49వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో హరికానోబా, సోమదేవ్జీ స్వామీల కథను విని మనకి శ్రీ సాయిబాబా యొక్క ఉదారమైన గొప్ప మనసు తెలుస్తుంది. వీరిద్దరికి సాయిబాబా పట్ల భక్తి లేదు, పైగా శంకాలే ఉన్నాయి. సోమదేవ స్వామికి కోపం కూడా ఉంది. ఇద్దరు కూడా బాబాని పరీక్షించడానికి వచ్చారు. కానీ బాబా ఉదారమైన మనసుతో వారికి చమత్కారాన్ని చూపి వాళ్ళని తమ వాళ్ళుగా చేసుకున్నారు. వాళ్ళని యోగ్యమైన మార్గంలో తీసుకొచ్చారు. బాబా దర్శనానికి ఎవరు ఏ కోరిక పెట్టుకొచ్చినా సరే సాయిబాబా వాళ్ళ మనసులో తమ పట్ల శ్రద్ధ కలిగించి సన్మార్గంలోనికి తీసుకొచ్చి వారికి శ్రేయస్సునే కలిగించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. భక్తులు భక్తి యొక్క అంతఃకరణంలో ఉన్న లేక పరిహాసించే వారైనా సాయిబాబా ఇద్దరిపైన ఒకేలా కృప చూపించేవారు. ఒకళ్ళను దూరంగా పెట్టడం, మరొకరిని దగ్గర చేసుకోవడం అనేది ఆ కరుణామయ జననికి తెలియవు. ఇప్పుడు ఈ అధ్యాయం చివర నానాసాహెబ్ చందోర్కరు మేలిగి ముసుగులోని స్త్రీ యొక్క అందమైన ముఖాన్ని చూసి మోహితుడవడం గురించిన చిన్న కథను చూడండి. విషయభోగాలని ఎంత ఘాతకమైనయో శ్రీ సాయి సచ్చరిత్రలో అడుగడుగునా చెప్పబడ్డాయి. శ్రీకృష్ణ భగవాన్ కూడా ప్రతికూలంగా ఉండే గాలి నీటిలో పడవని పెడదారికి లాక్కెళ్ళినట్లు అదేవిధంగా ఇంద్రియాల విషయాల వెంట పడితే వాటిని అనుసరించిపోయే మనస్సు ఆ మానవుల వివేకాన్ని లాక్కెళ్లుతుంది అని గీతలో చెప్పారు. ఆ తర్వాత రాబోయే మోసాన్ని వల్ల ఇస్తుంది. కోరిక క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధం వల్ల అవివేకం, అవివేకం వలన మరుపు, మరుపు వల్ల బుద్ధి నాశం క్రమంగా సంభవిస్తాయి. బుద్ధి నాశంతో చివరికి పూర్తిగా చెడిన వారవుతారు. మొత్తానికి విషయభోగాలు సంసారంలో మానవుల శక్తిని క్షీణింపజేసి
బుద్ధిని నశింపజేస్తాయి. పారమార్థిక మార్గంలో కూడా ఇవి ఎంతో అవరోధాలు. విషయాలపై ఏమాత్రం అభిలాష పెట్టుకున్నా అది పారమార్థిక సుఖాన్ని నశింపజేస్తుంది. కనుక వాటిని పూర్తిగా త్యజిస్తేనే మీకు మోక్షం ప్రాప్తిస్తుంది. ఇంద్రియ నిగ్రహం కాకపోతే సహజంగా కలిగే విషయ సుఖాల పట్ల విరక్తి, అంతరాత్మ యొక్క ప్రత్యక్ష దర్శనం లేదా దాని యథార్థ జ్ఞానాన్ని పొందడం అసాధ్యం. ఇంద్రియాలపై ఆధిపత్యం సంపాదించిన వారికే పారమార్థిక అంతిమ ధ్యేయం అంటే పరమగతి లేక మోక్షం ప్రాప్తిస్తుంది. వివేకశీల బుద్ధికి సారథై మనసనే కళ్ళాన్ని స్వాధీనం చేసుకున్న మానవుడు సంసారాన్ని తరించిపోయి సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ పురుషోత్తముడి సుప్రసిద్ధ పరమ పదవిని ప్రాప్తింపజేసుకుంటాడు. ఇతరులు మార్గంలో అలసిపోతారు. తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి లోపలికి ముడుచుకున్నట్లు మానవులు తన ఇంద్రియాలను ఇంద్రియార్థాలైన విషయాల నుంచి సర్వత్రా వెనక్కి మరల్చినప్పుడే వారి జ్ఞానము స్థిరమవుతుంది. అతడు స్థితప్రజ్ఞుడవుతాడు. యోగాభ్యాసం చేస్తుంటే మనస్సుతో పాటు 5 జ్ఞానేంద్రియాలు ఎంతగానో స్థిరమైపోతాయి. బుద్ధి కూడా ఏ పనులు చేయకుండా ఉండిపోతుంది. ఆ స్థితిని యోగలో పరమోచ్చ స్థితి అంటారు. కనుకే విషయభోగాల నుంచి నివృత్తి కలగడం కోసం ఇంద్రియాలపై ఆధిపత్యం పొందడానికి శ్రీ సాయి చరిత్రలో హేమత్ పంత్ 2 ఉపాయాలు చెప్పారు. మొదటి ఉపాయము ఇంద్రియాలనే గుర్రాలను మనసనే కళ్ళెంతో బుద్ధి అనే సారథి చేత స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియాలు విషయాలు లేకుండా ఉండవు కనుక మరో ఉపాయంతో ఆ ఇంద్రియాలన్నింటినీ హరి లేదా గురుసేవలో పెట్టాలి. అప్పుడు అవి ఘాతకం కాకుండా శ్రేయస్కరం అవుతాయి అని చెప్పారు. అంతఃకరణలో హరిచింతన గురుచింతన చేయాలి. చెవులతో వారి చరిత్రను వినాలి. మనస్సుతో వారిని నిరంతరం ధ్యానించాలి. నాలుకతో హరినామ స్మరణ చేయాలి. పాదాలతో హరి గురువుల గ్రామానికి వెళ్ళాలి. నాసికతో వారి నిర్మల్యాలను వాసన చూడాలి. చేతులతో వారి పాదాలకు నమస్కరించాలి. కళ్ళతో వారి దర్శనం చేసుకోవాలి. మొదటి ఉపాయము 24వ అధ్యాయంలో వరుసగా హేమత్ పంతు శనగల విషయంలో హాస్య ధోరణిలో చెప్పారు. బాబా అందులో విషయాలను సేవనం చేస్తున్నప్పుడు అది ఏదైనా సరే దానిలో ఇతరులను ఎవరినైనా భాగస్వాములను చేయాలి. ఉదాహరణకు స్వయంగా ఏదైనా తింటున్నప్పుడు దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకు మొదట ఇచ్చి అప్పుడు మనం తినాలి. అప్పుడు స్వార్థం లేదా ఆ విషయంలోని కోరిక అస్తమిస్తుంది. ఎవరూ దగ్గరలో లేకపోతే సాయిబాబాని స్మరించి మొదట దాన్ని ఆయనకు అర్పించాలి. అప్పుడు సేవింపరాని విషయాల నుంచి మనస్సు విముఖమవుతుంది. రెండవది ఎంతో మహత్వగల వాస్తవికమైన ఉపాయము. ఈ అధ్యాయంలోనే నానాసాహెబ్ చందోర్కరు దొంగచూపును పట్టుకొని బాబా చెప్పారు. అదేమిటంటే బనతా బనేటి ప్రయత్నం చేస్తే ఇంద్రియాలు నెమ్మదిగా స్వాధీనంలోకి వస్తాయి. మనస్సు మీద ఆధిపత్యం పొందడానికి శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి గీతలో ఇదే చెప్పారు. ఓ మహాబాహో, నిజంగా ఈ మనస్సు చంచలమైనదే. దాన్ని స్వాధీనం చేసుకోవడం కూడా ఎంతో కష్టమే. ఇందులో సందేహం లేనేలేదు. కానీ ఓ కుంతీపుత్ర, అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ దాన్ని నిగ్రహించవచ్చు. కానీ ఇంద్రియాలపై విశ్వాసం పెట్టకుండా సదా సావధానులుగా ఉండాలి. లేకపోతే అవి ఏ క్షణంలోనైనా ఒక్కసారిగా పైకి లేస్తాయి. ముఖ్యంగా విషయాలను సేవనం చేస్తుంటే మనసులో పాపదృష్టిని లేదా చెడు వాసనలను రానీయకూడదు. బ్రహ్మదేవుడు సృష్టించిన అందమైన మనోహరమైన వస్తువులను చూడటంలో
ఈశ్వర కృపతో దైవవశాత్తు లభించిన విషయ భోగాలను శుద్ధ మనస్సుతో దానిలో ఆసక్తి లేకుండా అనుభవించడంలో సందేహం పెట్టుకోకూడదు. స్వాధీనమైన మనస్సు కలవాడు రాగద్వేష రహితాలు తనకు ఆధీనంలో ఉన్నవి అయిన ఇంద్రియాలతో అన్న పానాది విషయాల్లో లీనమై ఉండి కూడా అంటే విషయభోగాలు అనుభవించుచున్న వాడైనా మనోనిర్మలత్వాన్ని మనశ్శాంతిని పొందుతున్నాడు. అంటే అర్థం, ఈ అధ్యాయంలో గోశాలోని స్త్రీలకున్న అందమైన ముఖం గురించిన ఈ కేవల 37వ ఓవిలతో ఉన్న చిన్న కథ సాయి ఉపదేశానికి ఒక ఉత్తమ ఉదాహరణ. ఎంతో కష్టము ఉపయోగకరమైన తత్వాన్ని ఎంతో సహజంగా నవ్వుతూ వినోదంగా చెప్పారు బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 50వ అధ్యాయం శ్రీ సాయి సచ్చరిత్ర. అజ్ఞాన నిరసనం. అజ్ఞానం అంటే అవిద్య, మాయ లేదా భ్రమాత్మక జ్ఞానాన్ని పోగొట్టటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజ్కి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. జన్మనిచ్చే తల్లిదండ్రుల ఉపకారానికి అంతం లేదు. వారే నాకు మానవ దేహాన్ని ఇచ్చారు. నా అదృష్టం వల్ల నేను వారి కడుపున క్రిమికీటకంగా జన్మించలేదు, లేక తల్లి కడుపుకు బాధాకరమయ్యే అంధుడుగానో, కుంటివాడిగానో, చెవిటివాడిగానో, మూగవాడిగానో జన్మించలేదు. చక్కని దేహదారుణ్యంతో జన్మించాను. ఈశ్వర కృప వల్ల నేను, దేవతలు కూడా ఎవరి పాదాలకు నమస్కరిస్తారో ఆ ఉత్తమ బ్రాహ్మణ వర్ణంలో జన్మించి ఎంతో అదృష్టవంతుడయ్యాను. జన్మలను తీసుకుంటున్నప్పుడు కోట్లాది మంది తల్లిదండ్రులవుతారు. కానీ ఈ జనన మరణాల నుంచి తప్పించగల తల్లిదండ్రులు లభించటం ఎంతో కష్టం. జన్మనిచ్చేవారు కూడా తండ్రే. రెండవ తండ్రి ఒడుగు చేసేవారు, మూడవ వారు ఆహారం పెట్టి పోషించేవారు, నాలుగవ వారు భయాల నుంచి, కష్టాల కొలిమి నుంచి తప్పించే తండ్రి. జగత్తులో వీరంతా ఒకేలాంటి మహత్తు గలవారు. అయితే కారుణ్యామృత సాగరులైన సద్గురువు తప్ప నిజమైన తండ్రులుండరు. ఆయన అద్భుతమైన చాతుర్యాన్ని చూడండి. తల్లి గర్భాశయంలో వీర్యాన్నుంచి యోని మార్గంలో జన్మనిచ్చేవారు లౌకికల్లో తండ్రి. కానీ సద్గురు అలౌకికమైన తండ్రి. నీతయోని మార్గం లేకుండా, అణువంతైన వీర్యాన్ని వెచ్చించకుండా ఆయన తన పుత్రుడికి జన్మనిచ్చి అతనిపై పూర్తిగా అనుగ్రహ రసధారలను వర్షిస్తారు. జనన మరణాలను తప్పించేవారు, అత్యంత దయామయులు, జ్ఞానాన్ని ప్రకటింపచేసేవారు, వేదాల్లోని నిగూఢమైన సత్యాన్ని, జ్ఞానాన్ని అర్థమయ్యేలా చెప్పేవారు. సర్వ వ్యాపకులు అయిన గురుశ్రేష్ఠులకి నమస్కారం. సంసారమనే సర్వీరీతమో రాశికి రసమయ కాంతులు వెదజల్లే సూర్యుడా, ఆత్మానుభవం పొందిన మహాత్ములకు తలమానికమైన వాడా, భక్తుల చిత్త చకోరాల పాలిట శరత్ పూర్ణిమను ప్రసరించే చంద్రుడా, సాక్షాత్తు కల్పవృక్షమే అయిన ఓ గురువర్య, మీకు నా నమస్కారం. గురు మహారాజు మహిమ అపరిమితం. దాన్ని వర్ణిస్తుంటే వాక్కుకుండే అభిమానం కరిగిపోతుంది. గురు చరణారవిందంలో తల వాల్చి మూగవాడిలా మౌనంగా కూర్చోవటమే మంచిది. గత జన్మలో ఎంతో తపస్సు చేసి ఉంటేనే గాని ఈ జన్మలో 3 తాపాలను నాశనం చేసే మహాత్ముల దర్శనం ఎవరికీ కూడా లభించదు. పరమార్థాన్ని, మోక్షాన్ని లేదా తమ శ్రేయస్సును పొందాలన్న కోరిక ఉన్నవారు మహాత్ముల
ఆధీనంలో ఉండాలి. అప్పుడు వారికి అణుమాత్రమైన అల్పత్వం కలగదు. సత్పురుషుల సాంగత్యం ధన్యం. వాళ్ళ మహిమను ఎంతని వర్ణించను. దానివల్లే సద్భక్తులకు వివేకము, వైరాగ్యము, పరమశాంతి లభిస్తాయి. మహాత్ముల మహిమ, సత్సంగ మహత్యం శ్రీ సాయి సచ్చరితలో ఇంతకు ముందు అనేక చోట్ల వర్ణించబడింది. శ్రీ సాయిబాబా మూర్తిభవించిన శుద్ధ చైతన్యం. అవ్యక్తంలో ఉండే ఆయన స్వయంగా వ్యక్తమైనారు. విషయాల్లో చిక్కుకొని ఆయన స్థితిని నిశితంగా చక్కగా ఎవరు వర్ణించగలరు? భావిక భక్తులకు, ప్రేమాళు శ్రోతలకు ఆయన మాత్రమే కృపావంతులు. తమ చరిత్రను ప్రేమతో రసభరితంగా స్వయంగా ఆయనే చెప్పారు. ఈ చరిత్ర ఆయన దేవాలయమే. జీవుల లతాంతాలను విరబూయించే ఆయన హస్తం మన తలల మీద పడగానే అహంకారం చూర్ణమైపోతుంది. సోహం అనే జపాన్ని మనసు గర్జిస్తుంది. దృష్టికి అగుపడేదంతా ఆనందమయంగా భాసిస్తుంది. పావనుడైన నాకు ఆయన కీర్తిని వర్ణించగల శక్తి ఎక్కడిది? ఆయన స్వయంగా భక్తులపై పరవళ్లు త్రొక్కే ప్రేమ జలపాతాల వల్లే కృపావంతులై ఈ గ్రంథాన్ని ప్రకటన చేశారు. ఆ సాయి చరణాలకు నేను సాష్టాంగ పడతాను. శ్రోతలకు అభివందనం చేస్తాను. సాధు సత్పురుషులకు నమస్కరిస్తాను. అందరినీ ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుంటాను. శ్రీ సాయిబాబా సహజ లీలతో సంపూర్ణంగా నీతి కథలను చెప్తుండేవారు. ఆయనకి సర్వదా శాంతియే ఓ అలంకారంగా ఉండేది. శ్రేష్ఠులైన సత్పురుషులు కూడా ఆయన్ని ధ్యానిస్తుండేవారు. ఆయన్ని సూర్యుడితో పోల్చలేం. ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తాడు. చంద్రుడితో పోలుద్దామంటే చంద్రుడు క్షయమవుతాడు. సాయి మహారాజు మాత్రం సదా సంపూర్ణంగా ఉంటారు. ఆయన చరణాలకు హేమాడ్పంత్ వినమ్రంగా అయి ఈ కథను శ్రద్ధగా ప్రేమగా వినమని ప్రేమతో శ్రోతలకు విన్నపం చేస్తున్నాడు. భూమిని బాగా దున్ని అందులో గింజలను నాటినా కృప అనే మేఘాలు అంటే మీరు వినూత్న చైతన్యధారలు వర్షించకపోతే పంట పండుతుందా? సత్పురుషుల కథ చెవిన పడితే పాతకాలన్న మాటే మిగలదు. పుణ్యం ఉదయిస్తుంది. ఆ పండగ లాభాన్ని పొందాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మనకు సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అనే 4 ముక్తుల్లోనూ ఆసక్తి లేదు. సాయిబాబా పట్ల నిశ్చల భక్తి కలగాలి. అదే మనకి ఎంతో శ్రేష్టమైన ప్రాప్తి. మనము అసలు బద్ధులమే కాదు. అలాంటప్పుడు ముక్తితో మనకేం సంబంధం? మనలో మహాత్ముల పట్ల భక్తి జాగృతం కావాలి. దానివల్ల మన అంతఃకరణ సిద్ధమవుతుంది. ఎక్కడ నేను నీవు అనే స్ఫూర్తి ఉండదో అలాంటి సహజ స్థితి అభేద భక్తి ఉందో అదే మనకు కావాలి. అదే సాయిబాబాని మనం అడుగుదాం. ఈ గ్రంథాన్ని పఠించడానికి చేతిలోకి తీసుకున్నప్పుడు పాఠ్యము, పఠనము, పాఠకుడు వీటి ఏకాత్మ స్థితిని చూడాలి. హేమాడ్పంతుని వదిలేయాలి. ఎందుకంటే అతను ఈ సచరిత్రకు కర్త కాడు. భక్తుల శ్రేయస్సు కోసం కేవలం అతనొక నిమిత్తమాత్రుడు, కారణమయ్యాడు అని శ్రోతలకు నేను విన్నపం చేస్తున్నాను. అదృష్టవశాత్తు దొరికిన ముత్యపు చిప్పను పారేస్తే వారి చేతికి రావలసిన ముత్యాలు పోతాయి. పవిత్రమైనదిగా భావించబడే అశ్వత్థ వృక్షపు వ్రేళ్లతో మనకేం పని? తమ శ్రేయస్సు కోసం మానవులు ఉదాసీనంగా ఉండకూడదు. ఇక్కడ శబ్దమాత్రలతో మాట్లాడించేవారు శ్రీ సాయిబాబా తప్ప మరెవరూ కాదు. ఆయనే శ్రావ్యము, శ్రవణము, శ్రోత. ఆ ఏకాత్మతను చలించనీయకూడదు. అక్కడ వినటానికి చెవులు ఆదరపూర్వకంగా తయారు కాకపోతే, మనసు ఏకాగ్రంగా లేకపోతే అది అసలు పఠనమే కాదు. మరి అక్కడ శబ్దాలను ఎవరు గుర్తుపడతారు? ఈ కథను వింటున్నప్పుడు అహంకారం ఉండకూడదు. శ్రోతలు తాము స్వయంగా సాయి రూపులే అన్న భావనను హృదయంలో పెట్టుకోవాలి. అఖండంగా ఏకాత్మతను పెట్టుకోవాలి. అప్పుడే ఈ శ్రవణానికి సార్థకత కలుగుతుంది. అప్పుడే నీటి మీది అలలు నీటిలో కరిగిపోయినట్లు అలా ఇంద్రియాల ప్రవృత్తి పూర్తిగా నిశ్చయంగా సాయి రూపంగా అయిపోతుంది. అలాగే జ్ఞానులకి పారమార్థిక ఉపదేశము, వినోదం అంటే ఇష్టపడే వారికి వినోదజన్య ఆనందము,
కావ్యరసాన్ని గ్రహించే వారికి ఈ గ్రంథంలో సర్వత్రా వేర్వేరు చందోబద్ధ కావ్యరచనల ఆనందము లభిస్తుంది. సరే, ఈ సత్య చరిత్రలో ఇంతకు ముందు 39వ అధ్యాయంలో తమ ఉత్తమ భక్తుడు ఒకతనికి శ్రీ సాయి సమర్థులు చేసిన ఉపదేశం గురించిన వర్ణన అయింది. ఆ భక్తుడు బాబా దగ్గరున్నప్పుడు ఆ రోజతను భగవద్గీత 4వ అధ్యాయాన్ని మొదటి నుంచి చదువుతున్నాడు. ఓ పక్క చేతులతో బాబా పాదాలను నొక్కుతున్నాడు, మరోవైపు నోటితో మెల్లమెల్లగా శ్లోకాలు చదువుతున్నాడు. అలా చదువుతున్నప్పుడు 33వ శ్లోకం ముగిసి 34వ శ్లోకం చదవసాగాడు. ఏకాగ్ర చిత్తంతో, పరిమితి లేని పారవస్యంతో తనలో తాను గొనుక్కుంటున్నాడు. అది జనులకు అర్థం కాకపోతే ఏమవుతుంది? 34వ శ్లోకం చదువుతున్నప్పుడు సాయిబాబాకి ఇప్పుడిక్కడ తమ ఉత్తమ భక్తుడిపై అనుగ్రహం వర్షించి అతనికి సన్మార్గం చూపించాలని అనిపించింది. ఆ భక్తుడి పేరు నానాసాహెబు. అతనితో బాబా ఇలా అన్నారు, ఏమిట్రా నానా, నీలో నువ్వు గొనుక్కుంటున్నావు? స్పష్టంగా నోటితో ఎందుకనవు? ఇందాకటి నుంచి చూస్తున్నా, నోట్లో ఏదో గొనుక్కుంటున్నావు, కానీ శబ్దం మాత్రం బయటకు రావటం లేదు. అదేమన్నా రహస్యమా? దానికప్పుడు నానాసాహెబు స్పష్టంగా, నేను గీత చదువుతున్నాను, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నోట్లో చదువుకుంటున్నాను అన్నాడు. దానికి శ్రీ సాయి, సరే, అది వేరే వాళ్ళ విషయం, నా కోసం స్పష్టంగా గట్టిగా చెప్పు. నువ్వు చదివేది నీకేమైనా అర్థమవుతుందో లేదో నన్ను ఒకసారి చూడని. అప్పుడు నానాసాహెబు నమస్కరించి తద్విద్ది ప్రణిపాతేనా అన్న శ్లోకాన్ని గట్టిగా చదివి వినిపించాడు. అది విన్న బాబాకి తృప్తి కలిగింది. తరువాత ఆ శ్లోకానికి అర్థం అడిగినప్పుడు నానాసాహెబు పూర్వపు ఆచార్యులు చెప్పిన అర్థాన్ని యథావిధిగా చెప్పాడు. బాబా తల ఊపి మళ్ళీ ప్రశ్నించారిలా, నానా, ఉపదేక్షంతి తే జ్ఞానం అన్న 3వ చరణం చూసి దాన్ని మననం చేయి. అందులోని తే అన్న అక్షరం తరువాత ఆకారం అర్థం యొక్క అవగ్రహాన్ని పెట్టడం వల్ల అయ్యే అజ్ఞానం అన్న శబ్దం వల్ల దాని అర్థం తిరగబడుతుందేమో చూడు. శంకరానందులు, జ్ఞానేశ్వరు, ఆనందగిరి, శ్రీధరుడు, మధుసూదనుడు మొదలైన భాష్యకారులు జ్ఞానపరంగా చెప్పిన అర్థం అందరికీ ఎలా అంగీకారయోగ్యమైందో నాకు కూడా తెలుసు. కానీ అవగ్రహం పెట్టడం వల్ల వచ్చే విశేషమైన అర్థాన్ని తెలిసి మనం వ్యర్థంగా ఎందుకు పోగొట్టుకోవాలి అన్నారు. కృపారూప మేఘమే అయిన సాయిబాబా భక్తరూప చకోరం లేదా చాతక పక్షి కోసం బోధరూప అమృత కణాలను వర్షించటం గురించిన వర్ణన ఇదివరకే అయింది. కానీ సాయిలీల మాసపత్రిక పాఠకులందరికీ ఈ అర్థం సమంజసం అనిపించలేదు. కొందరికి దీని విషయంలో సందేహాలు మిగిలిపోయాయి. అది ఆశ్చర్యం కదూ. సరే, వారికి తృప్తి కలిగే విధంగా అజ్ఞానమనే శబ్దాన్ని ప్రతిపాదించడం కోసం ప్రామాణికంగా మరో చిన్న ప్రయత్నం చేస్తాను నేను. బాబాకి సంస్కృత భాషా పరిజ్ఞానం ఎక్కడిది అని కొందరికి సందేహం కూడా కలగొచ్చు. కానీ అలా సందేహించడానికి అసలు కారణం వేరే ఏదో అయి ఉండాలి. ఎందుకంటే మహాత్ములకు తెలియదంటూ ఏమీ ఉండదు. ఏకేన జ్ఞాతేన సర్వం హి విజ్ఞాతం భవతి అని శృతివాక్యాన్ని ఎవరు అంగీకరించరు. సాయిబాబాకు అన్ని విషయాల గురించి ప్రత్యక్ష జ్ఞానం ఉండేది. అరచేతిలో ఉన్న ఉసిరికాయ కనిపించినట్లు అలా సంపూర్ణ విశ్వం ఎవరికి కనిపిస్తుందో, ఎవరి వల్ల సూర్యుడే ప్రకాశిస్తాడో ఆ మహాత్ములకి తెలియదంటూ ఏముంటుంది? అలాంటి జ్ఞానమున్న వారికి అజ్ఞానం ఎక్కడ మిగులుంటుంది? వారికి అన్ని విద్యలు, 4 వేదాలు, 6 వేదాంగాలు, ధర్మశాస్త్రము, మీమాంస, తర్కం లేదా న్యాయము, పురాణాలు అవగతమవుతాయి. మరక్కడ సంస్కృత భాష గొప్పేమిటి? శ్రీ సచ్చిదానంద సద్గురు सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। సరే, ఈ సాయిలీల మాసపత్రిక పాఠకులు కొందరిలా అంటారు, నానాసాహెబ్ అవిశ్వసనీయుడు. అది తన తలలో పుట్టిన ఆలోచనలోంచి తీసిన అకారణంగా అజ్ఞానాన్ని చూపించే అవగ్రహమే. అతనే ఈ అవగ్రహానికి సంబంధించిన అజ్ఞాన ప్రకటనను మోసపూరితంగా రచించాడు. అనవసరంగా ఈ జ్ఞానాన్ని ప్రదర్శించడానికి నిరర్ధకవాదాన్ని లేవదీశాడు. మూలంలో లేనటువంటి అవగ్రహాన్ని కల్పించిన జ్ఞానం అనే శబ్దానికి జగత్తులో అజ్ఞానం అనే మాటను
అతను లేవదీశాడు. గీతకు ఎక్కడా లేని అలాంటి చెడు అర్థాన్ని అతను ఆపాదిస్తున్నాడు. కానీ వస్తు స్థితిని చూస్తే, మనసులో సూక్ష్మంగా చక్కగా ఆలోచిస్తే శ్రీ సాయిలీలా మాసపత్రికలో 39వ అధ్యాయం నివేదనలో ఎలాంటి విపరీతార్థం లేదు. ఎవరిలా అనుకున్నా నానాసాహెబ్ ప్రామాణికమైన కాకపోయినా అతను చెప్పిన విషయాన్ని పుట్టి పుణ్యమని వ్యర్థమని అనకూడదు. పాఠకులు నానాసాహెబ్ దోషాన్ని వదిలేయాలి. వికారులకు వంశం కాకుండా దృష్టి దోషాన్ని దూరం చేసుకుంటే నానాకున్న పూర్తి నిష్కపట్యం కనిపిస్తుంది. ఉత్తమోత్తమైన శ్రీ సాయిలీలా మాసపత్రికలోని 39వ అధ్యాయాన్ని చదవకపోతే అధ్యాయంలో సహజంగా ముందుకు పోలేము. కృష్ణుని నోటి నుండి జాలువారిన భగవద్గీతలోని జ్ఞాన యజ్ఞం గురించి 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో అజ్ఞానం గురించి ఆయన ప్రవచించారు. తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనం. ఇది గీతకు మూల శ్లోకం. ఇందులోని 3వ చరణంలో చూడండి. జ్ఞానం అనే పదానికి ముందు ఒక అవగ్రహాన్ని పెడితే అప్పుడు అది అజ్ఞానం అనే పదాన్ని సూచిస్తుంది. మనసులో అవగ్రహాన్ని రాకపోతే అప్పుడు జ్ఞానం అనే పదమే నిస్సందేహంగా వస్తుంది. దీనికి విరుద్ధంగా ఏ రకమైన మొండివాదము చేయలేరు. ఈ అర్థం అన్ని చోట్ల స్వీకరించదగినది. జ్ఞానాదేవ కైవల్యం, జ్ఞానం వల్లే మోక్షం ప్రాప్తిస్తుంది అన్న శృతి వాక్యాన్ని అందరూ అంగీకరిస్తారు. అయినప్పటికీ తత్వజ్ఞానులు జ్ఞానాన్ని ఉపదేశించాలన్న బంధన ఆవశ్యకత లేదు. నేను కేవలం సాక్షిభూతమైన ఆత్మనై ఉన్నాను. నిర్మలము శుద్ధము అయి ఉన్న నేను సర్వాన్ని తెలుసుకోగలవాడిని. నేను సదాముక్తుణ్ణి. ప్రాణులన్నిటా ఉండే శుద్ధ చైతన్యాన్ని నేనే. అన్నిటికీ మరపు అనేది లేకపోవటం వల్ల అద్వైతానందంతో పూర్ణుడిగా ఉన్నాను. కానీ నేను అజ్ఞానిని కాదు. అజ్ఞానంతో కూడిన పనిని కూడా నేను కాను. అయమ్యాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మ అన్న అథర్వణ వేదానికి చెందిన ఈ మహావాక్యంలోని ఆత్మను నేనే అయి ఉన్నాను. ప్రజ్ఞానం ఆనందం, జ్ఞానం అంటేనే ఆనందం అన్న ఋగ్వేదంలోని మహావాక్యపు నిధిని నేనే అయి ఉన్నాను అని తెలుసుకోవాలి. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మను అన్న యజుర్వేద మహావాక్యం యొక్క శాశ్వత స్మరణ అంటే ఈ విద్య. నేను పాపిని, అభాగ్యుణ్ణి, దైవహీనుణ్ణి అన్న భావన కలగడమే. అదే అవిద్య. ఈ రెండు అనాది పురాతనము అయిన మాయ యొక్క శక్తులు. ఒకదానితో జీవుడికి బద్ధత ఉంటుంది, రెండవ దానితో బంధ విముక్త లభిస్తుంది. నామరూపాలనే భ్రమంతా మాయకు చెందిన భ్రాంతి. ఈ మాయను వర్ణించడం చాలా కష్టం. దీన్ని దాటి వెళ్ళడం అంతకన్నా మరింత కష్టం. కల్పనకు స్ఫురణ ఎక్కడి నుంచి కలుగుతుందో అదే మాయకు నివాస స్థలం. బంధన ముక్తి అనే రెండు స్థితులు కల్పన నుంచే ఉదయిస్తాయి. జ్ఞానావదేవ తు కైవల్యం అన్న సిద్ధాంతం ఎంతో నిజం. కానీ పాపకర్మలు నశించినంత వరకు జ్ఞానోదయం కాజాలదు. శుద్ధ జ్ఞానం కలిగిన వాళ్ళు ఇచ్ఛలు, అపేక్షలు పారిపోతాయి. వారికి మాయాబంధనం ఉండదు. వికారాలకు కూడా అక్కడ స్థానం ఉండదు. సుఖదేవుడి లాంటి పరమ జ్ఞానికి కూడా సంశయాలతో నష్టం కలిగింది. సంశయాల వల్ల అజ్ఞానం ప్రకటమవుతుంది. గురువు లేకపోతే అది దూరం కాదు. జ్ఞానంలో సంశయం దూరితే జ్ఞానిని కూడా అభిమానం మింగుతుంది. పాలతో నిండిన గిన్నెలో పులిసిన గంజి ఒక్క చుక్కబడ్డా అది విరిగిపోయి పాలన్నీ పాడైపోతాయి. కనుక అజ్ఞానాన్ని మొదట తెలుసుకోవాలి. దాన్ని నిరసన చేయడంతో మనస్సు శుద్ధమవుతుంది. అలా అవగానే అత్యంతిక జ్ఞానం ప్రకటమై అభేద సమాధి లభిస్తుంది. ఎవరి ధ్యానం సదా ద్రవ్యం పట్ల, వైభవాల పట్ల ఉంటుందో, ఎవరి మనస్సు విషయ సేవనంతో
అసంతృప్తిగా ఉంటుందో, ఎవరికి తన భార్య పిల్లల గురించి అఖండ చింతన ఉంటుందో వాళ్ళ జ్ఞానం అజ్ఞానమేనని తెలుసుకోవాలి. అలా ధనంతో భార్యాపుత్రులతో మోహింపబడ్డ మానవులు జ్ఞానులైనప్పటికీ వాళ్ళు తమ హితాన్ని తెలుసుకోలేరు. కనుక మానవులు భక్తిహీనులుగా ఉన్నంత వరకు వాళ్ళ జ్ఞానం అజ్ఞానంతో ఆచ్ఛాదించబడి ఉంటుందని తెలుసుకోవాలి. ఈ జీవించి ఉన్న ప్రతి ప్రాణికోటి అజ్ఞానంతో చుట్టబడి ఉంది. ఈ అజ్ఞానం నుంచి ముక్తులై జ్ఞానులుగా అయి జ్ఞానానికి అతీతం కావటమే నిశ్చయంగా బ్రహ్మరూపులవటం. అజ్ఞానం లేకపోతే జ్ఞానం ప్రకటమవుతుంది. క్షమాహృదయం ఉన్నవారే జ్ఞానులు. దేహాభిమానం కరిగిపోనంత వరకు వాళ్ళు ప్రకృతికి అధీనులుగా ఉంటారు. రాముడు, కృష్ణుడు మొదలైన అవతార పురుషులు సనకాదికులైన శ్రేష్ఠ జ్ఞానులు. వాళ్ళ ఆజ్ఞకు ప్రకృతి దాసి, కానీ ఇతరులు ఆమెను భ్రమింపజేస్తుంది. సర్వ ప్రాణుల హృదయాల్లో ఈశ్వరుడు ఉన్నప్పటికీ వారికి ఎవరికి కూడా తమ ఈ స్థితి గురించి తెలియదు. అలా ఈ మాయ కల్పనకు అందని ఆవరణ శక్తి అయి ఉంది. నేను కర్తను, నేనే భోక్తను అన్న మిథ్యా అభిమానాన్ని వదలకపోతే, ఆ హృదయస్థుని శరణు అనకపోతే మనకు ముక్తి లభించదు. నిత్యానిత్య వస్తువులను వివేచించాలి. శ్రవణ, మనన, నిధి ధ్యాసలను చేయాలి. శమధమాదులనే ఆరింటి సముదాయాన్ని సంపాదించాలి. అప్పుడే అజ్ఞానం నశిస్తుంది. ఈ జగత్తు నా నుంచి పూర్తిగా వేరు. నేను పరిమితి గలవాడిని, విభజింపబడగలవాడిని. నేను అంటే ఈ దేహమే అన్న చిహ్నమే శుద్ధ అజ్ఞానం. జ్ఞానాన్ని ప్రతిపాదించగల వేదశాస్త్రాల్లో పరమ కృపావంతులైన భాష్యకారులు అనుబంధ చతుష్టయాన్ని విస్తృతంగా వర్ణించారు. అవి అధికారి, విషయము, సంబంధము, వీటితో పాటు 4వది ప్రయోజనము. ఈ ప్రయోజనం గురించి వివేచిస్తే అజ్ఞానం నశించిపోగల మార్గం తెలుస్తుంది. జీవుడు, బ్రహ్మ వీటి ఐక్యతే వేదాంతంలోని ముఖ్య విషయం. ఈ ఐక్య సిద్ధాంతానికి అంతర్గతంగా ఉన్న అజ్ఞానం నశించడమే ప్రయోజనం. ఆ మూల అజ్ఞానం యొక్క నివృత్తి అంటే స్వరూప ప్రాప్తి. కనుక నానా రకాల యుక్తులు చేసి అజ్ఞానాన్ని నశింపజేయడం అవసరం. ఎవరి భేద దృష్టి నిరసన కాదో వాళ్ళు జ్ఞానులు కారు. దేహాభిమానం ఉండేవాళ్ళు జ్ఞానంలోని అజ్ఞానమనే అనాలి. స్వయంగా జ్ఞానిని అనిపించుకోగలవాడు అయోగ్య కర్మలను ఆచరిస్తుంటే అతని ప్రజ్ఞ తగలబడినట్టే. అతన్ని నిద్రించే కుంభకరుడని అనాలి. ఎవరి పరివర్తన వేదాలకు విరుద్ధంగా ఉంటుందో, ఎవరు వర్ణాశ్రమ నియమాలు పాటించరో వారి చిత్తశుద్ధికి సాధనం వారి అవిద్యను నశింపజేయడం ఒకటే. సత్వర జన స్తమో గుణాలు శబ్ద, స్పర్శ, రూప, రస గ్రంథాలనే విషయ వికారాలతో జననేంద్రియాలు, నాలుకతో బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళంతా మోసపోయారు. జగత్తులో సమస్త జంగమ ప్రాణులు అనాది కాలం నుంచి అవిద్య మాయలతో చుట్టబడి ఉన్నాయి. రాగద్వేషాది వికారాలతో మోహింపబడి అజ్ఞానం ఆచ్ఛాదించబడి ఉన్నాయి. ఈ జీవులు అవిద్యతో బంధించబడి ఉన్నాయి. వాటి శుద్ధ రూపం ప్రకటన కావాలంటే అవిద్య, కామము, కర్మలు మొదలైన బంధనాలన్నీ తెగిపోవాలి. పాలతో నిండిపోయిన ఆవు స్తనాన్ని అక్కడే గోమారు గట్టిగా పట్టుకొని ఉంటుంది. కానీ దానికి రక్తం అంటేనే ఇష్టం ఉండటం వలన పాలను లెక్క చేయదు. చూడండి, కప్ప, భ్రమరం ఈ రెంటికి కమలమే నివాస స్థలం. కానీ భ్రమరం కమలంలోని పరాగ ధూళిలో విహరిస్తుంది. కప్ప మాత్రం కమలం క్రింది బురదనే తింటుంది. జ్ఞానానికి ఎదురుగా కనిపించినప్పటికీ మూర్ఖులు అజ్ఞానం వైపే ఆకర్షింపబడతారు. మూర్ఖులకి జ్ఞానం అనిపిస్తుంది. వారి ముందు జ్ఞానాన్ని పఠించినా దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు. అవిద్య నిర్మూలించబడితే బ్రహ్మజ్ఞానం తనంత తానే ప్రకటమవుతుంది. కనుకే అవిద్యను మొదటే ప్రతిపాదించడం అవసరం. బ్రహ్మజ్ఞానం లాంటి పవిత్రమైనది ఈ ముల్లోకాల్లో మరొకటి లేదు. దానికే ఉపదేశించబడగల
మహాత్యం ఉన్నది. అది లేకపోతే ఈ జీవితం వ్యర్థం. బుద్ధి మొదలైన వాటి ప్రయత్నాలకు బ్రహ్మయే విషయమైతే ఏదో ఒక ఇంద్రియమైన బ్రహ్మను కనిపింపచేసి ఉండేది. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియాలకు అతీతం కానీ బుద్ధికి గ్రాహ్యం. ఈ వాక్యాన్ని చూడండి. శృతి బ్రహ్మను బుద్ధితో తెలుసుకోగలమని అరిచి చెప్పినా శృతికి అది అంగీకారం కాదు. బుద్ధి మొదలైన వాటికి ఒకవేళ అభావం అయితే అది తెలుసుకోవలసినదే ఉండదు. అప్పుడు బ్రహ్మ యొక్క అస్తిత్వ భావాన్ని అంగీకరించడానికి చోటే మిగిలి ఉండదు. చూడండి, ఇంద్రియాలతో తెలుసుకోగల దానికే అస్తిత్వం ఉంటుంది, ఇతరులకు ఉండదు అని అనటం అన్ని చోట్ల ప్రసిద్ధం. కానీ అలా అంటే అప్పుడు బ్రహ్మ అసలే లేదు అన్న అర్థం వస్తుంది. దానివల్ల అంతా అనర్థమే అవుతుంది. ఎంతో లోతైన విచారపూర్వక దృష్టితో చేసిన సంప్రదాయక అర్థాన్ని బట్టి బుద్ధి నిరంతరం ఉండి సద్వస్తు, అది నశించకపోయినప్పటికీ అది అక్కడ అస్తిత్వపు అనుభవ రూపంతో ఉంటుంది. నిస్సందేహంగా ఆత్మ విశ్వాసానికి మూలం కనుక ఏ వస్తువు లయమయ్యేటట్లు కనిపించినప్పటికీ దాని అస్తిత్వం సదా ఉంటుంది. కుండను రాయితో పగలగొట్టినప్పుడు ఆ ఆకారం నశించిపోయి కుండ పెంకులు మిగిలిపోతాయి. కుండ ఆకారం నశించినప్పటికీ కుండ పెంకులు శాశ్వతంగా ఉండిపోతాయి. కుండ యొక్క కార్యం నశించిపోయినప్పటికీ కుండ అస్తిత్వం నశించదు. కుండ పెంకులు కుండ శాశ్వతాలకు కారణమవుతాయి. దాని ఆకారాన్ని అంగీకరించడంలో కార్య రూపం యొక్క అస్తిత్వపు అంశం అందులో మిగిలి ఉంటుంది. ఏ రకమైన కార్యమైనా అది విసర్జింపబడిన తర్వాత చివరికి ఎన్నటికీ శూన్యమవదు. లయం అనేది ఎల్లప్పుడూ అస్తిత్వం నిష్ఠ అయినప్పటికీ ఆ వస్తువు అస్తిత్వం సూక్ష్మ రూపంలో సదా ఉండిపోతుంది. దానికి ప్రామాణికం చక్కని బుద్ధి లేదా సత్ప్రవృత్తి. ఇవి సత్యమనే అనుభవం కింద దాక్కుని ఉంటాయి. సమస్త తీర్థాలు పవిత్రమైనవి, కానీ జ్ఞానం అనేది పరమ పవిత్రమైనది. ఈ బ్రహ్మ జ్ఞానం లేని భజనలు పూజలు అన్నీ వ్యర్థం. అవిద్యతో మలినమైన చిత్తాన్ని శుద్ధి చేయడం అనేది ఈశ్వర భక్తి లేకుండా కలగదు. భక్తి లేకుండా జ్ఞానం కలగదు. కనుక ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. దానికి సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని, దాని వర్ణనని వింటే దాని బంధం నుంచి విముక్తి కలుగుతుంది. భక్తే దాన్ని తెలుసుకోగల సాధన. ఎదురు కళ్ళతో పుట్టిన వాడి కళ్ళకు అంజనం పెడితే అతని కళ్ళకి భూమిలో నిర్లిప్తంగా ఉన్న ధనం కనిపిస్తుంది. అదేవిధంగా భక్తిని ఆశ్రయిస్తే అజ్ఞానం నశించిపోయి జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానం అంటే ఆత్మస్వరూప ప్రాప్తి. దానికి మూల కారణం అజ్ఞానాన్ని నివృత్తి చేయటమే. ఈశ్వర భక్తి లభించకపోతే మాయశక్తిని దాటిపోవడం అసాధ్యం. జ్ఞానము అజ్ఞానము పూర్తిగా కలిసిపోయి ఉంటాయి. ఎసరు నీటిలో ఉడకబెట్టడానికి రాళ్లను ఏరి పారేసి కేవలం బియ్యాన్ని తీసుకున్నట్లు అన్ని చోట్ల అన్ని ప్రాణుల్లోనూ ఈశ్వరుడే ఉన్నాడన్న భావనతో జ్ఞానయజ్ఞం మొదలైన ఉపాసనలు చేసి విశ్వతోముఖమైన శ్రీకృష్ణుని చూస్తే వాళ్లకు జ్ఞానం కోసం ఆత్మజ్ఞానాన్ని దగ్ధం చేస్తారు. ఇప్పుడు ఈ జ్ఞానయజ్ఞం యొక్క స్వరూపాన్ని గమనించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
సాయి